హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది తెలుగు రాక్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే, మీ ఓటర్ ఐడి పోయిందా? అయితే ఈ సింపుల్ ట్రిక్ ద్వారా మీరు మళ్ళీ మీ ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా అనుకుంటే, మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ సెర్చ్ బటన్లో CEOAP అని టైప్ చేయండి. CEOAP అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అంతే. ఇక్కడ CEOAP అని టైప్ చేసి గో కొట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం కిందకి వచ్చినట్టయితే అఫీషియల్ సైట్ ఉన్నది సార్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ కనుక మీరు ట్యాప్ చేసినట్టయితే ఒక మొత్తము కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీరు మీ హిస్టరీ మొత్తం, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ డిస్టిక్ నేమ్ విశాఖ, శ్రీకాకుళము, వైజాగ్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇక్కడ చాలా రకాలుగా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మొత్తం టైప్ చేసిన తర్వాత హౌస్ నెంబరు, మీ యొక్క పాతది ఐడెంటిఫై నెంబర్ SG ZZ0 ZZB0 అదే CVR అని సంథింగ్ ఏదో ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ AC నేమ్ అంటే ఇక్కడ మీరు ఏ దాంట్లో పనిచేస్తున్నారు, మీ నియోజకవర్గం. సపోజ్ ఇప్పుడు నేనైతే గుంటూరు నాదెళ్లలో ఉంటున్నాను ఫ్రెండ్స్. గుంటూరు జిల్లా నాదెళ్లలో ఉంటున్నారు. మా నియోజకవర్గం చెలుకులూరుపేట. ఆ విధంగా మీరు టైప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మీ పేరు, మీరు కంపల్సరీగా మీ ఇంటి పేరు కాకుండా మీ పేరుని టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీ ఇంటి పేరు కాకుండా మీ ఉత్త పేరు. ఇప్పుడు మామూలుగా కొమ్మల రాజశేఖర్ ఉంది ఫ్రెండ్స్. కొమ్మల తీసేసి రాజశేఖర్ అని ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత స్టార్టింగ్ విత్ ఆ పేరు ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఎనీవేర్ కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. తర్వాత సెర్చ్ కొట్టినైతే మీ ఇంటి పేరు మీదుగా, మీ పేరు మీదుగా ఎన్ని రిజల్ట్స్ వచ్చినాయో అవి మొత్తం వచ్చింది ఫ్రెండ్స్. మీ రిజల్ట్ కనిపించగానే దాని మీద ట్యాప్ చేసినట్టయితే ప్రింట్ అని కనపడుతుంది ఫ్రెండ్స్. ఆ ప్రింట్ కొట్టినట్టయితే మీ ఓటర్ ఐడి ప్రింట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మీ ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.